హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. మనం ఎన్ని కూరగాయలతో కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నా ఒక్కసారైనా పచ్చడి రుచి అనేది చూడాలనిపిస్తుంది. మరి ఈ రోజు నేను మీకు షేర్ చేసే ఈ పచ్చడి వచ్చేసి చాలా యూనిక్ రెసిపీ అండి. అండ్ చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. అండ్ టేస్ట్ మాత్రం చాలా స్పైసీగా రుచిగా ఉంటుంది. మరి యూనిక్గా చేసే ఈ పచ్చడికి కావాల్సింది వెల్లుల్లి రెబ్బలు, దీంతో పాటు పెరుగు అండి. ఒక కప్పు పెరుగు ఉంటే సరిపోతుంది, కడుపు నిండుగా అన్నం తినేయచ్చు. మరి ఈ డిఫరెంట్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేనైతే వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఒక 10 నుంచి 15 దాకా ఉంటాయి. చిన్న మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు గల్లుప్పు ఉంటుంది కదా, ఈ గల్లుప్పుని కూడా ఇందులోకి తీసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇంకా మీకు చిల్లీ పౌడర్ ఎక్స్ట్రాగా అంటే స్పైసీగా కావాలనుకుంటే ఇంకా మీరు యాడ్ చేసుకోవచ్చు. చిల్లీ పౌడర్ వద్దనుకుంటే మీరు పెప్పర్ పౌడర్ కూడా తీసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్యాన్ తీసుకొని ఇందులో వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవద్దు. ఇందులో వచ్చేసి తాలింపు గింజలు తీసుకోవాలి. దీంతో పాటు కరివేపాకు. కొంచెం ఈ తాలింపు గింజలు కరివేపాకు ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఇందులోకి తీసేసుకొని మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మనం దీన్ని ఫ్రై చేసుకునేటప్పుడే అంటే మనం ఏదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇందులో తీసుకున్న తర్వాత ఇందులోనే పెరుగు కూడా తీసుకోవాలి. పెరుగు వచ్చేసి మీరు 1 కప్ అనే కాదండి, 1.5 కప్పు లేదా 2 కప్స్ వరకు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎంతైనా పెరుగు అనేది తీసుకోవచ్చు అనమాట. సో నేనైతే 1 కప్పే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో పసుపు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువగా తీసుకోవాలి. మరీ ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనం ఏది కూడా కలపాల్సిన అవసరం లేదండి, అంతే. ఇక మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని కాస్త మనం ఉడికించుకొని దగ్గరకు వచ్చేంత వరకు, అంటే ఆయిల్ మొత్తం చక్కగా పైకి రావాలన్నమాట, దగ్గరకు వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. చూసారా, మనకి పెరుగులాగా స్పైసీగా కనిపిస్తుంది కదా. ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. సో అంతే అండి, చూసారు కదా, 2 మినిట్స్లో మనకి పచ్చడి వచ్చేసి రెడీ అయిపోయింది. మరి ఇక్కడ పెరుగులాగా స్పైసీగా రెడ్గా కనిపిస్తుంది కదా. ఈ పచ్చడి రుచి మాత్రం పుల్లగా కారంగా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈసారి యూనిక్ పచ్చడి కావాలనుకుంటే ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక్క ముద్ద కూడా అన్నం మిగల్చకుండా మొత్తం లాగిస్తారు. మరి లేట్ చేయకుండా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.